యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో అలా ఫోన్ తో తీసి అలా పెట్టేశారా? ఫోన్ తో తీసి పెట్టేశారు సార్. ఏంటి ఫస్ట్ వీడియో మీది? సర్లేరు నీకెవరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ గురించి మనం మాట్లాడుకుందాం. నెల్లూరు కుర్రాళ్ళు. నేమ్ ఎంత డిఫరెంట్ గా ఉందో కంటెంట్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంది. సో మీకు యాక్టింగ్ కూడా బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఆల్రెడీ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు కాబట్టి మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదైనా మంచి డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్ మెంటల్ గా కూడా. సో బాగా సపోర్ట్ ఎవరిది? అంటే ఫస్ట్ నుంచి మేము ఒక టీం ఉండింది. సో కంటిన్యూగా ఆ టీం వర్క్ అయిందంటే లేదు. అంటే మీరు డిఫరెంట్ గా ఫైట్స్ అనేవి ఎంచుకున్నారు కదా, రీజన్ ఏంటి? మా సినిమాకి వెళ్తున్న థియేటర్ కి ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయటం. సో ఇట్లాగా సో అట్లాగా రీసెంట్ గా ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ ఆర్ 4 ఫైట్లు కూడా చేసాము రీసెంట్ గా. ఇంత జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా నిజంగానే డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, ట్వీట్ చేయడము చేశారా? మాకు ఫస్ట్ ఫైట్ అనిల్ రావుపూడి గారు చేశారు. వెరీ గుడ్ జాబ్ అమ్మా, బాగా చేశారు. వకీల్ సాబ్ కి తమన్ గారు ట్వీట్ చేశారు. వకీల్ సాబ్ టైంలో బీవీన చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా అరవింద సామెత ఈ సిచ్యువేషన్ లో, ఇంత టఫ్ సిచ్యువేషన్ లో మేము చాలా లో నుంచి ఈ ఫైట్ చేసి ముందుకు వచ్చాం. అంటే బేసిక్ గా షూట్ చేస్తున్న కొన్ని వీడియోస్ తో కూడా చూస్తే మీరు బెడ్ వేయడం అన్ని కూడా నేను చూసాను. సో అవన్నీ కూడా నిజంగా షూట్ లో జరిగితే ఎలా ఉంటే అలాగే ఉన్నాయి కదా. సో ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందని? అంటే నాకు చూసాను కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఫైట్ చేసాం, ఫైట్ చూసాము. ఈ ఫైట్ కి ఈ స్టంట్ రావాలంటే ఏం చేయాలి, కింద బెడ్ వేయాలి, బేసిక్ ఐడియా నాకు వచ్చింది. అది మా ప్రతి ఫైట్ కి మేము ఏమైనా చేస్తే, కష్టపడితే ప్రతి ఫైట్ కి వాల్యూ ఇచ్చి, అంటే చూడగానే రెస్పాండ్ అయ్యేది తమన్ గారు. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో బేసిక్గా మనం యూట్యూబ్ ఛానల్ అనగానే ఏదో ఒక కంటెంట్ పెట్టేస్తూ ఉంటాము. లైక్ వ్లాగ్స్ కానివ్వండి, ఏదో ఒకటి చేసేస్తామా, అలా ఎంటర్టైన్మెంట్ చేసేస్తామా, లేదా ఇమోషనలా, లేదా న్యూసా, ఏదో ఒకటి చేసేసామా, లేదా నార్మల్గా కూర్చొని ఏదో ఒక టాపిక్ చెప్పేసామా, వ్యూవర్షిప్ వచ్చేసిందా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న ఒక పర్సన్ అయితే ఉన్నారు. తను ఏంటి అంటే అతి చిన్న ఏజ్లో, ఒక 23 ఏజ్లోనే ఎంత సక్సెస్ అయ్యారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉంది, బయట మంచి పేరు ఉంది, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తను చేసే కంటెంట్కి వాళ్ళందరూ కూడా ట్వీట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో ఆ కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? బేసిక్గా యూట్యూబ్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్లో మనకి అన్నీ వచ్చేస్తాయి, యాక్టింగ్, సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్. కానీ అతను మాత్రం సినిమాల్లో ఉన్న ఫైట్స్ని రిక్రియేట్ చేస్తారనమాట. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు విన్నప్పుడు కూడా. సో అది నెల్లూరు కుర్రాళ్ళు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. అది ఒకసారి మీరు సెర్చ్ చేసి చూస్తే అర్థమైపోతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఛానల్ నేమ్ తెలీదు, బట్ వాళ్ళ షార్ట్స్, వాళ్ళ వీడియోస్ అయితే చూసి ఉండుంటారు. సో ప్రస్తుతం మా టీం మెంబర్స్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు? సో చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొంచెం డల్ గా ఉన్నారు, టైర్డ్ అయిపోయారు. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అయితే వీళ్ళని యాక్టివ్ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ గురించి మనం మాట్లాడుకుందాం. నెల్లూరు కుర్రాళ్ళు. నేమ్ ఎంత డిఫరెంట్ గా ఉందో కంటెంట్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ ఛానల్స్ అంటే మనకి ఏం తెలుసు, సీరియల్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే కంటెంటో, లేదా మాలాగా మీడియానో, ఇంకేదైనా బేసిక్ గా వ్లాగ్స్ అవి చేస్తారు, లేదా ఫుడ్ వీడియోస్ చేస్తారు, ప్రమోషన్స్. మీరు డిఫరెంట్ గా ఫైట్స్ అనేవి ఎంచుకున్నారు కదా, రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు మేము ఒక చిన్నప్పటి నుంచి మా సినిమాకి వెళ్తున్న థియేటర్ కి ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయటం. సో ఇట్లాగా ఇన్స్పిరేషన్ అయిపోయింది, ఫైట్స్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది. సో అందరూ టిక్ టాక్ వీడియోస్ అలా అప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అలా చేస్తారు, రీల్స్ అలా చేస్తున్నారు కదా. సో అలా మేము ఫైట్స్ చేయకూడదా అని చెప్పి ట్రై చేసాం. సో ట్రై చేసిన తర్వాత ఆ ఫైట్స్ మేము ఫస్ట్ ఫైట్ చేయటం, సర్లేరుని కవర్ చేయటం, అది ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు చూడటం, ట్వీట్ చేయటం. సో ఇవన్నీ మాకు మంచి జరిగింది. సో దాని తర్వాత వెంటనే మేము ఛానల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది 2020లో. అక్కడి నుంచి కన్సిస్టెన్సీగా ఫైట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మధ్య వెబ్ సిరీస్, చిన్న చిన్న కంటెంట్స్ ఇలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. మీ ఏజ్ ఎంత బేసిక్గా? నాది 23. 22లోనే మీరు పెట్టేశారు ఛానల్? 2020లో. అదే 2020లో.
సో అంటే అంత చిన్నప్పటి నుంచి మీకు ఈ ఫీల్డ్ లో రావాలి ఇంట్రెస్టా? అంటే అప్పుడు ఎవరు సాహసం చేయలేరు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అది నడుస్తుంది అని చెప్పేసి రైట్ కదా. రైట్. సో మేము ఏదో ఛానల్ అనేది పెట్టాం, బట్ మేము సరదాగా తీసిన వీడియోలు అవి Okay. మాకు నిజంగానే ఒక దారి చూపించింది. ఓకే. సో దాని తర్వాత డెడికేటెడ్గా దానికే టైం పెట్టుకొని ఇది ఏ జాబ్ కాదు, మాకు జాబ్స్ కూడా ఏం లేవు, డైరెక్ట్గా దాని మీదే పని చేస్తూ 4 years వస్తూనే ఉన్నాం. సో రెవెన్యూ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో అయినా కూడా కష్టపడుతూ వస్తున్నాం. సో యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో అలా ఫోన్ తో తీసి అలా పెట్టేశారా ఫోన్తో తీసి సరదాగా? పెట్టేసారు సరదా. ఏంటి ఫస్ట్ వీడియో మీది? సర్లేరు నీకెవరు. సర్లేదు నీకు దాన్ని కాపీ చేశారా? అవును. ఓకే. సో తర్వాత ఎలా వచ్చింది రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, పిల్లలతో చేశాను కదా, చాలా అందరూ బాగా మెచ్చుకోవటం. సో ఇట్లా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మహేష్ బాబు బర్త్డే రోజు రిలీజ్ ఫైట్స్ రిలీజ్ చేసాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత అలాగే రీక్రియేషన్స్ చేసుకుంటూ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ ఒక్కొక్క ఫైట్ అలా తీసుకుంటూ, ఓకే. సో అట్లాగా రీసెంట్గా ట్రిపుల్ ఆర్ 4 ఫైట్లు కూడా చేసాము రీసెంట్గా. ఇంత జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో బేసిక్ గా మీకు సపోర్ట్ ఎవరు అంటే ఇలా చేస్తున్నప్పుడు ఒక్కరితో అయితే సాధ్యం కాదు కదా, టీమ్ అంతా ఉండాలి, అవును. కెమెరా ఉండాలి, మళ్ళీ మీకు సపోర్టివ్ గా ఉండాలి, పర్సనల్ గా కూడా అవును. మెంటల్ గా కూడా. అవును రైట్. సో బాగా సపోర్ట్ ఎవరిది? అంటే ఫస్ట్ నుంచి మేము ఒక టీం ఉండింది. సో కంటిన్యూగా ఆ టీం వర్క్ అయిందంటే లేదు, అంటే కొన్ని రీజన్స్, అది రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే చదువు అవ్వచ్చు, ఇట్లా రకరకాల రీజన్స్తో టీం అనేది చేంజ్ అయింది. ప్రజెంట్ ఉన్న టీం అయితే నేను, గోపాల్ అన్న, సాగర్ అన్న. సో సాగర్ అన్న అనేవాళ్ళు కెమెరామ్యాన్ మన కంటెంట్స్కి, రీసెంట్ కంటెంట్స్ అన్నిటికీ. సో గోపాల్ అన్న, నేను, ఇంకో 2-3 అన్నీ అబ్దుల్, ఇట్లాగా మెయిన్గా లీడ్ చేస్తున్నాం ఛానల్ని. ఓకే. సో ఇలా. సో ఫస్ట్ మీకు ఇట్లా సీన్ రిక్రియేట్ చేయాలి, ఫైట్ రిక్రియేట్ చేయాలి అనిపించినప్పుడు ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు ఎలా తీసుకున్నారు? అంటే ఫస్ట్ నేను ఎవరికి చెప్పలా, ఫస్ట్ నేను పిల్లలతో అనుకొని చేసేసాను. ఓకే. సో తర్వాత ప్రూవ్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా, అంటే ఆల్రెడీ వర్కౌట్ అయింది కాబట్టి సక్సెస్ ఫార్ములానే. సో అప్పుడు సక్సెస్ టీం ఉండింది కాబట్టి అట్లానే చేస్తూ వచ్చాం. ఓకే. సో అలా చేస్తూ వెళ్ళిపోయారు, ఇంకా సపోర్ట్ కూడా దొరికింది. సో ఇప్పటికైతే బాగానే ఉందా ఛానల్ మరి? బాగానే ఉంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకున్నారు, మీరు అంతకు ముందు నుంచి చేస్తున్నారు కాబట్టి. ఈ మధ్య కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి. సో రెవెన్యూ కూడా తగ్గిందని చెప్పి అంటున్నారు. మరి ఇంతమంది ఇన్కమ్ లేకుండా ఉంటున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మా టీం ఏంటంటే ఇంతకుముందు టీంలో ఎవరు రెవెన్యూలు ఆశించకుండానే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏమేంటి ఫస్ట్ పేరు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ కాబట్టి ఫస్ట్ పేరు కావాలి. ఆ పేరు కోసమే కష్టపడ్డారు అందరూ. ఆ పేరు అది ఇదని కష్టపడ్డారు. బట్ ఎంతసేపు అని పేరు కోసం కష్టపడతారు. సో రెవెన్యూ అనేది కూడా ఉంది, బట్ ఒక్కొక్కసారి అప్ వస్తుంది, ఒక్కొక్కసారి డౌన్ వస్తుంది రెవెన్యూ. బట్ రెవెన్యూ అనేది సెకండరీ. ఇప్పుడున్న టీంకి నాతో పనిచేసే సాగర్ అన్న కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి బయట వర్క్ చేస్తే చాలా రెవెన్యూ వచ్చింది. బట్ నా దగ్గర నాకు ఒక బ్రదర్గా వాళ్ళు లేనిదే నేను లేను. సో అట్లాగా నన్ను సపోర్ట్ చేస్తూ ముందు తీసుకొచ్చి ఎంత పెద్ద కంటెంట్ డెలివరీ చేశారంటే వాళ్ళ వల్లే సాధ్యం. సో అలాంటి మంచి టీం దొరికింది నాకు. ఫైటర్స్ కానీ అందరూ కానీ మంచి టీము, మంచి సపోర్ట్గా ఉంటారు. మొత్తం టీం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫైటర్స్కి నేను కొంత రెవెన్యూ ఇస్తాను. సో కొంత నాకు వచ్చి ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత రెవెన్యూ అని అయిందంటే, ఇంత బడ్జెట్ అని అయిందంటే దానికి వాళ్ళకంటే సపరేట్ బడ్జెట్ పెట్టుకుంటాను. సో మిగతా మేము టెక్నీషియన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. సో మీ టీం మెంబర్ కూడా ఉన్నారు, తనని కూడా పరిచయం చేసేస్తారా మా వ్యూవర్స్ కి? గోపాల్ అన్న, పేరు గోపాల్ గారు. సో ఈయన మన వెబ్ సిరీస్కి సాంగ్స్ చేశారు అండ్ 3rd ఎపిసోడ్ డైరెక్ట్ చేశారు. అవిస్లీ ఈయన డైరెక్టరు గుంటూరులో, ఈయన ప్రాపర్ గుంటూరు ఇట్లా. నేను కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ అవి చేస్తూ ఉంటాను. ఓకే. సో బేసిక్గా మీకు ఈ టీంతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా కష్టపడతారు. నేను బేసిక్గా ఏంటంటే కష్టాన్ని చూసి నేను వచ్చాను. ఓకే. సో ఇప్పుడు అంటే అభిప్రాయం ఏంటి అంటే బాగా అనిపిస్తుందా, ఇంకా వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్స్ ఉన్నాయా? తప్పకుండా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సపోర్ట్ చేయకుండా నేను కానీ సాగరన్ కూడా మా గుంటూరే. సో మీరు అందరూ ఒక టీమ్ గా ఫామ్ చేస్తున్నారు. ఓకే. సో తినలో మీకు బాగా నచ్చింది ఏంటి అంటే బేసిక్ గా చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా, కష్టం అనేది బాగా నచ్చింది. అండ్ 23 years అంటే చాలా చిన్న ఆ చిన్న ఏజ్ లో అనేది అంత ఫైట్ చేయడం అనేది చాలా నాట్ అన్ ఈజీ. అవును. అంతమందిని మేనేజ్ చేసి అంత ఫైటర్స్ని పెట్టి. అవును. ఓకే. ఎందుకు నవ్వుతున్నారు? ఓకే.
అంతే కదా, నిజమే కరెక్ట్ చెప్తున్నారు కరెక్ట్. కదా. అంటే పొగుడుతుంటే నవ్వొస్తుందా మీకు? అంటే మాకు ఒకటి ఉంటుంది. సారీ. ఓకే, ఇది కూడా పెట్టండి, వీళ్ళు ఇప్పుడు నవ్వారు వచ్చి నుంచి. ఓకే, అంటే బేసిక్ గా ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయా మీకు? అంటే ఇంత మెచ్యూరిటీ ఉండడానికి, లైక్ 23 years లో ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే తాగి తిరిగి ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఏజ్ లోనే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, 1 million అంటే అసలు నాట్ అ జోక్ కదా. ఎంతో కష్టపడతారు 1 million కోసం. రైట్ రైట్. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకైతే ఎక్కువ ఉన్నాయి, అందరికన్నా ఎక్కువ. అంటే నాకు ఫాదర్ లేరు, మదర్ ఒకరే, ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ అయింది. సో ఇక నేను ఒక్కనే ఇంటికి, బట్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు నా నుంచి, నేనేం సంపాదించి ఇంట్లో ఇవ్వాలనేసి అవి ఎట్లాంటివి ఏం లేవు. ఫ్రీడమ్గా ఉన్నాను కాబట్టి నేను కష్టపడుతున్నాను. ఇంకా నాకే రెవెన్యూ అవసరం అయితే ఇంకా వాళ్ళే అప్పులు తీసిస్తారు. సో అట్లా మేము చేసుకొని వచ్చేది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంట్రెస్ట్. అంటే అసలుకి అది వచ్చేసి అంత కంటెంట్ డెలివరీ చేస్తున్నానంటే నేను ఎంత ఇన్స్పైర్ అయి ఉంటే అంత కంటెంట్ డెలివరీ చేస్తున్నాను. సో నా ఇన్స్పిరేషనే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో బేసిక్ గా మీకు చెప్పినప్పుడు ఇలా ఫైట్స్ ని మేము రీమేక్ చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు ఇదేం థాట్ అని ఏమైనా అనిపించింది? అంటే మనం ఏమన్నా మనోడు చేసేటప్పుడు కంటెంట్ నాతో చెప్తాడు, నాతో సాగరంతో డిస్కస్ చేస్తాడు. చేసేటప్పుడు నా ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఫైట్, ఇంత బడ్జెట్ అవుతుంది. నేను అడుగుతాను రెవెన్యూ ఈ పరిస్థితి ఎలా ఇదంటే, ఒక గట్టి ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అంటే మన బ్రదర్ ఏంటంటే రిటర్న్స్ ఎలా ఇవన్నీ అడుగుతారు. ఎవరైనా అంతే, నీకు ఇంత పెడతావా రిటర్న్స్ ఎలా అంటే కొంచెం ఫైనాన్షియల్ గా చూసుకొని పెట్టుకోవచ్చు కదా. నేనేమంటానంటే పర్లేదన్నా నేను పెట్టేస్తాను, ఫస్ట్ నేను అది చెయ్యాలి, అది ఆ ఫైట్ నేను చెయ్యాలి అన్నట్లు నేను పట్టుబట్టి చేస్తా. అట్లా అంటే వినను రెవెన్యూ వస్తుందా లేదా అనేది తర్వాత అది అలా. కాకపోతే నన్ను ప్రోత్సహిస్తూ వస్తాను. నేను ఏం చేసినా, రాంగ్ స్టెప్స్ చేసినా రైట్ స్టెప్స్ చేసినా నన్ను ప్రోత్సహిస్తూ వస్తారు. ఎక్కడ నన్ను ఇది చేయరు, నా వెనకుండి ప్రతి పాయింట్లో నన్ను చెప్తూ ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేస్తూ చాలా ముందు. అంటే నాకు ఒక మంచి వ్యక్తులు దొరికారు, గోపాలన్న, సాగరన్న, చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు ఉండటం వల్ల నేను ఈ రోజుల్లో నిలబడగలిగా, క్రియేటర్గా నిలబడగలిగా. ఇంతకుముందు అంటే నేను ఎలా నిలబడగలిగా, ఇప్పుడు నిలబడాలంటే టఫ్ సిచ్యువేషను, ఫైనాన్షియల్గా టఫ్ సిచ్యువేషను, సపోర్ట్గా టఫ్ సిచ్యువేషన్, ఎవరు టఫ్గా నిలబడరు. సో నాకు ఏది ఆశించకుండా, 1 రూపాయి ఆశించకుండా నా వెనక నిలబడి నన్ను ప్రోత్సహించింది ఈ రోజు ఇప్పటికీ సాగరన్న, గోపాలన్న, రాజేష్ అన్న, వీళ్ళు ముగ్గురు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హెల్ప్ చేస్తూ. అవును, అంటే అది మన కష్టం దేవుడు అలా పరిచయం చేస్తాడు. సో అలా రాజేష్ అన్న అని మనకి ప్రొడ్యూసర్, ఆయనకి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. ఆయన మన మిడిల్ క్లాస్ పవర్కి ఒక వెబ్ సిరీస్ చేసాం. సో ఆయన దానికి బడ్జెట్ పెట్టుకొని మమ్మల్ని ప్రోత్సహించారు. సమ్ రిటర్న్స్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, బట్ మా మీద నమ్మకంతో ఇంకొకసారి ఆశించకుండా మా కష్టానికే పెట్టారు ఆయన. సో అది ఏంటంటే అట్లాంటి టీం దొరికింది నాకు గొప్పగా. ఇక పైన చేయాలంటే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ టైం మా ప్రాబ్లమ్స్ కూడా అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి లైఫ్ అంతా. ఈ టైంలో ఈ అరవింద సంత చేయడం, కొంచెం రికగ్నైజ్ రావటం, చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ ఎందుకు వచ్చింది 4-5 months? 4-5 months అంటే రెవెన్యూ ఇష్యూస్, బడ్జెట్ ఇష్యూస్. సో ఒక కంటెంట్ చేయాలంటే, క్వాలిటీ కంటెంట్ చేయాలంటే 2 నుంచి 3 lakhs అవుతుంది, లేకపోతే 1.5 lakh పైన అవుతుంది ఈజీగా. ఈ బడ్జెట్ మనం అరేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ రిటర్న్స్ అంత ఉంటుందా లేదా అనేది మనం కాల్కులేట్ చేయలేం. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అంత బడ్జెట్ పెట్టాలంటే ఎప్పుడు భయం అనిపించలేదు? ఎందుకంటే మీ వీడియోస్ లో చూస్తే కార్స్ అవన్నీ ఉన్నాయి, అండ్ సమ్ ఇవేవో కూడా యూస్ చేశారు కొన్ని కదా, మెటీరియల్స్ కూడా యూస్ చేశారు. అవును, సినిమా లాగే యూస్ చేశారు. మరి వాటన్నిటికీ బడ్జెట్ కావాలి కదా. రిటర్న్ వస్తుందో రాదనే టెన్షన్ ఎప్పుడు లేదు. ఒక 1 lakh పెడుతున్నారంటే అంటే ఇది నాకు ఆ టెన్షన్ అయితే లేదు. ఫస్ట్ చేద్దాం, తర్వాత రిటర్న్ వస్తే వచ్చినట్టు, లేదంటే దాని నుంచి ఒక ఛాన్స్ వచ్చినా సంపాదించుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఒక కంటెంట్ అయితే చేయాలి కదా. నేను రిస్క్ చేశాను బేసిక్గా, నేనైతే భయపడను కంటెంట్ విషయాలనే భయపడను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయింది అనుకోండి, ఎక్కడో నా డబ్బు పోయింది అనుకుంటా మామూలుగా, ఇన్ కేస్ వర్కౌట్ అయింది అనుకోండి, 1% ఛాన్స్ లేదా 10% ఛాన్స్. ఈ 1% ఏమో వర్కౌట్ అవ్వచ్చు, ట్రై చేద్దాం, రిస్క్ తీసుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంక తర్వాత తీసుకోలేం. 20 నుంచి 25-30 మధ్యలో రిస్క్ తీసుకోవాలి, తర్వాత తీసుకోలేము ఇంకా. అందుకనే నా దగ్గర ఉన్న దాంట్లో నేను రిస్క్ తీసుకుంటా. రిస్క్ తీసుకోకుండా నేను దిగను. అది ఎంత పెద్ద కష్టపడేది ఏజ్ లోనే కదా. రిస్క్ అయితే తీసుకుంటా, కష్టం ఉండాలి, రిస్క్ ఉండాలి. నేను రిస్క్కి భయపడను. బట్ నా దగ్గర రెవెన్యూ లేకపోయినా నేను ఏదో ఒక పని చేసుకొని బతికేస్తాను అనే నాకు ధైర్యం. ఇప్పుడు ఇక్కడ నేను వర్కౌట్ అవ్వలేదు, నా రెవెన్యూ అంతా పోయింది, నేను పూర్ సిచ్యువేషన్, ఇప్పుడు కూడా పూర్ సిచ్యువేషన్, ఇంకా పూర్ సిచ్యువేషన్కి వెళ్ళాను. బట్ నాకు ధైర్యం ఉంది,
నేను వెళ్ళేసి ఏదో పని చేసుకొని నేను బ్రతకగలుగుతాను. ఓకే. సో అట్లా. బేసిక్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం, ఎక్కడ చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు? నాది నేను 9th క్లాస్ డ్రాప్ అవుట్. సో 9th క్లాస్ టైంలోనే నాకు చదువు ఫెయిల్ అయిపోయాను. 10th ఓపెన్ రాశాను. బట్ నేను పని చేసుకుంటూ ఉన్నా 2-3 ఇయర్స్. దాని తర్వాత 2020లోనే నేను కంటెంట్ స్టార్ట్ చేశాను. అట్లా కంటెంట్ స్టార్ట్ చేస్తే నాకు స్టార్ట్ చేసిన మొదటి కంటెంటే, అంతకుముందు చాలా కంటెంట్స్ చేశాను. బట్ ఫస్ట్ ఐడియానే నాకు వర్కౌట్ అయింది. ఫైట్స్ అనే ఫస్ట్ ఐడియానే వర్కౌట్ అయింది. సో ఆ ఐడియా నాకున్న ప్యాషన్ మీద దేవుడు ఇచ్చాడు కాబట్టి అలా తీసుకుంటూ వచ్చాం ముందుకి. ఇంకా ఫ్యామిలీ అంతా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఫ్యామిలీ అంటే నేను, మా అమ్మ, నాకు 2 చెల్లెళ్ళు. ఆ 2 చెల్లెళ్ళు మ్యారేజ్ అయిపోయాయి. సో నేను మా అమ్మాయి ఉంటాం యాక్చువల్గా. మా ఫ్రీడమ్ మాకైతే అలా. ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కదా లైఫ్ మీద. అవునవును. సో అందుకే ఇంత మెచ్యూరిటీ ఉంది అనుకుంటా మేబీ కదా. ఎవరైనా అంటారా 23 ఇయర్స్ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు? మీరు గౌరవంగా ఫీల్ అవుతారా అంటే ఇంత మంచి పర్సన్ దొరికారు? సో మీరు ఐడియాస్ ఇస్తుంటారా బేసిక్ గా? ఐడియాస్ ఇస్తాను. మీకేముంటది థాట్స్ నార్మల్ గా అయితే, ఇలా చేయొచ్చు అని ఇదే కంటెంట్ ని రన్ చేయమని చెప్తారా, లేదా ఇంకేమైనా చేంజెస్ చేద్దామని చెప్తారా? ఇదే కంటెంట్ చెప్తాను. అంటే ఇంకేమన్నా సజెషన్స్ నేను ఇవ్వగలను అంతే. బేసిక్గా ఓన్ అయితే బ్రదర్ రాస్తారు. సో నాకు రైటింగ్ నాకు అంత బేసిక్గా రాదు. నాకు డైరెక్షను అంటే ఒకటి ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతాను. అన్నోళ్ళు అంటే డైరెక్షన్ చేస్తారు. ప్రాజెక్ట్స్, కవర్ సాంగ్స్ ఏమైనా కూడా ఎన్ని డైరెక్షన్ చేస్తారు. సో అట్లా వీటి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, చూసుకుంటారు. రీక్రియేషన్ పరంగా నేను హ్యాండిల్ చేసుకుంటాను. సో నాకు సపోర్ట్గా వస్తారు సాగర్ అన్న, ఈయన అందరు సపోర్ట్గా వస్తారు. వచ్చి ఆ ప్రాజెక్ట్ మొత్తం భుజాల మీద మోసి ఆడియన్స్ చేతిలో పెట్టేంత వరకు తీసుకుంటారు బాధ్యత. ఓకే. సో ఇన్ని సినిమాల్లో మీరు రీమేక్ చేశారు కదా అన్ని కూడా. ఎప్పుడైనా పెద్ద వాళ్ళు ఎవరైనా నిజంగానే డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, ట్వీట్ చేయడము చేశారా? మాకు ఫస్ట్ ఫైట్ అనిల్ రావుపూడి గారు చేశారు. ఓకే. వకీల్ సాబ్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం. వకీల్ సాబ్కి తమన్ గారు ట్వీట్ చేశారు. చాలా ఆ టైం వకీల్ సాబ్ టైంలో బీవీన్ చాలా మంది, సంపన్ నంది, బివిఎస్ రవి, ఇలా చాలామంది మాకు డైరెక్టర్స్ మెసేజ్ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా అరవింద సామెత ఈ సిచ్యువేషన్లో, ఇంత టఫ్ సిచ్యువేషన్లో మేము చాలా లో నుంచి ఈ ఫైట్ చేసి ముందుకు వచ్చాం. మా ప్రతి ఫైట్కి మేము ఏమైనా చేస్తే, కష్టపడితే ప్రతి ఫైట్కి వాల్యూ ఇచ్చి అంటే చూడగానే రెస్పాండ్ అయ్యేది తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు. సో మాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. ఆయన మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ చాలా మంది. ఆయన అంత పెద్ద అంటే ఆయన గాడ్ ఆఫ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ కోసం సపరేట్గా మేము మూవీకి వెళ్తాం. అలాంటి ఆయన మా కంటెంట్ చూసి ట్వీట్ పెట్టడం అసలు మాకు చాలా ఆనందం. ఇంకా మేము చేయాలనే ఇది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళటానికి మాకు ఇంకా ఎనర్జీ ఉంటుంది. సో ఎంత కష్టపడుతున్నా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక విధంగా మాకు దేవుడు తిరిగిస్తున్నాడు. సో ఆ దేవుడి రూపంలో తమన్ గారు ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి మాత్రం. సో ఆయన ట్వీట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. కంటెంట్ కూడా చాలా హెల్ప్ అయింది, చాలా రీచ్ వెళ్ళింది. సో అలా. అండ్ ఫర్దర్గా ఏంటి ప్లాన్స్ ఇప్పుడు? యూట్యూబ్ ఛానల్ కాకుండా ఫర్దర్గా యూట్యూబ్ ఛానల్ కాకుండా సినిమానే. ఇప్పుడు సినిమా చేయడానికి ఏం కావాలి, లక్షణాలు ఏం అంటే మనకి క్రాఫ్ట్స్ కానీ ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి. లెర్నింగ్ స్టేజ్, ఫైట్స్, సాంగ్స్, స్క్రిప్ట్ రైటింగ్, షార్ట్ డివిజన్స్, స్టోరీ బోర్డింగ్, ఇవి నేర్చుకోవాలి. లెర్న్ అయిన తర్వాత ఓకే నీకు అన్నీ వచ్చు, నువ్వు చేయగలుగుతావు అన్న టైంలో సినిమా ముట్టుకోవాలి. అప్పటి వరకు నేర్చుకో. ఎంతసేపు నేర్చుకుంటామో అంతసేపు మనం యూట్యూబ్లో ఎంత కంటెంట్ చేసుకున్నా మనకి లైఫ్ ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్ళి వెబ్ సిరీస్ చేసుకోవటం. సో ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గోల్ ఏంటంటే సినిమా. ఓకే, ఇదే మన గోల్. సో ఏంటి అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ని పట్టుకొని స్టోరీ రాసుకొని మీరే చేసుకుంటారు యాక్టింగ్? అట్లేం లేదు. నేను అన్నిటికీ రెడీ. ఒకవేళ అలాంటి ప్రొడ్యూసర్ వచ్చినా మేము చేయడానికి రెడీ. లేదు మన దగ్గర స్టోరీ ఉంది, ఎవరి దగ్గరైనా అప్రోచ్ అయ్యి వాళ్ళని హీరో పెట్టి చేయమడానికి మేము రెడీ. సో మేమంతా అదే టీం, నేను, గోపాలన్న, సాగరన్న, మేమంతా రెడీ. ఏదైనా మాకు ఏదైనా ఆపర్చునిటీ కావాలి, అంతేగాని ఇదే రావాలి అని లేదు. మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ, మీరు ఏ ఆపర్చునిటీ ఇచ్చినా మేము తీసుకుంటాం అన్నట్లు ఉంటాం. సో ఇదే ఆపర్చునిటీ రావాలి, ఇట్లానే ఉండాలి, రూల్స్ ఏం లేవు. మాకు ఏది చేసినా చేస్తాం, ఫైట్స్ ఇచ్చినా చేస్తాను. సో నేను ఏ విధంగా ఉపయోగపడతాను, మీకు ఆర్టిస్ట్గా ఉపయోగపడతాను, ఫైట్స్కి ఉపయోగపడతాను, లేకపోతే డైరెక్షన్ చేయడానికి ఉపయోగపడతాను, ఆల్వేస్ రెడీ నేను, మా టీం ఎట్లయినా. సో అలా. సో మీరు ఇన్ని చేశారు కదా, రీక్రియేట్ చేశారు, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు బాగా ఇష్టమైంది వచ్చేసరికి క్రాక్, వకీల్ సాబ్, ట్రిపుల్ ఆర్లో ఇంటర్వల్ ఫైట్ చేసాం, ఇంటర్వల్ ఇంట్రడక్షన్, అరవింద్ సంత. ఈ నాకు ఫేవరెట్ ఫైట్స్, కొంచెం చాలా ఫేవరెట్గా నేను
అంటే నాకు బాగా అనిపించిన ఫైట్స్ నేను తీసిన దాంట్లో. కొన్ని నా మేకింగ్స్ బాగుండవు, కానీ ఈ మేకింగ్స్ చాలా బాగుంటాయి. ఓకే. ఇలా మీరు షూట్ చేస్తున్నప్పుడు ఫైటింగ్స్ ఎప్పుడైనా దెబ్బలు తగలడం అలా అయిందా ఏమన్నా? అంటే చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి, చిన్న చిన్నవి అక్కడ తగలటం. సో ఈ చిన్న చిన్నవి అవుతుంటాయి, బేసిక్గా అవుతుంటాయి. ఫైట్ అన్నాక మేము వితౌట్ రోప్స్తో చేస్తాం. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ఉండవు. సో అంతే, చిన్న చిన్న పెద్ద ఇంజురీస్ ఉండవు. మోస్ట్లీ ప్రికాషన్స్ తీసుకుంటాం. వెపన్స్ కూడా మేము డూప్లికేట్ వెపన్సే చేసుకుంటాం. మామూలుగా మూవీ వాళ్ళు ఎలా చేస్తారు, మాకు తగ్గట్టు మా లిమిటెడ్ బడ్జెట్లో మేము కూడా అదే ప్రికాషన్స్, అలాగే వెపన్స్, అలాగే బెడ్స్, అలాగే నీ ప్యాడ్స్ అన్నీ మేము యూజ్ చేస్తాం ప్రతిదీ. సో ఇండస్ట్రీ నాలెడ్జ్ ఎలా మీకు అసలు? అసలు నాకు ఇండస్ట్రీ, నేను ఎప్పుడు ఈ క్లాస్కి వెళ్ళాలి, ఈ డైరెక్షన్ క్లాస్కి వెళ్ళాలి అంటే బేసిక్ గా షూట్ చేస్తున్న కొన్ని వీడియోస్ తో కూడా చూస్తే మీరు బెడ్ వేయడం అన్ని కూడా నేను చూసాను. సో అవన్నీ కూడా నిజంగా షూట్ లో జరిగితే ఎలా ఉంటే అలాగే ఉన్నాయి కదా. సో ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందని? అంటే నాకు చూశాను కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఫైట్ చేసాం, ఫైట్ చూసాము. ఈ ఫైట్కి ఈ స్టంట్ రావాలంటే ఏం చేయాలి, కింద బెడ్ వేయాలి, బేసిక్ ఐడియా నాకు వచ్చింది అది. సో మనకి ఇది నేర్చుకోవాల్సిన అవసరం. స్టోరీ బోర్డింగ్, నరేషనింగ్ అంటే నేర్చుకోవాలేమో మేబీ. సో ఇట్లాంటివి చూస్తేనే మనకి లోపల ఉండిపోతాయి, రిజిస్టర్ అయిపోతాయి. సో అలా చూసి నేను చేసినవి ప్రతి ప్రాజెక్ట్ కూడా యాజ్ యూజువల్ నేను చూశానంటే ఆ ప్రాజెక్ట్కి నేను ఏం చేయొచ్చు, వెపన్ ఒకలా బ్లడ్ రావాలంటే ఎక్కడి నుంచి నేను ప్లాన్ చేసుకుంటా. ప్రాక్టికల్గా నా వల్ల ఎంత అవుతుంది, ఎంత నేను చేయగలుగుతాను, నా చేతిలో ఉన్నంత వరకు, నా బడ్జెట్లో, నా లిమిటెడ్ ఎక్స్పెన్స్లో నేను ఎంత చేయగలుగుతాను, అంత కంటెంట్కి నేను చేయగలుగుతాను. సో అట్లా. ఓకే. సో మీకు యాక్టింగ్ కూడా బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఆల్రెడీ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు కాబట్టి మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదైనా మంచి డైలాగ్ చెప్తారా? నేర్చుకోవాలి, టైం తీసుకోవాలన్నా పర్లేదు. అయ్యో అట్లేం లేదు. డైలాగ్ అంటే నేను సడన్గా ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు. పుష్ప డైలాగ్ ఉంది, ఆ పుష్ప చెప్తాను. విత్ యాక్టింగ్ చెప్పాలి. విత్ యాక్టింగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వైల్డ్ ఫైర్. సో పుష్ప టూ డైలాగ్. సో అంటే మేము ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసి, మాకు డైలాగ్ బయటికి చెప్పం, రీక్రియేషన్ చేసేటప్పుడు బయటికి చెప్పం, నోట్లోనే అక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, మేము ఇక్కడ ఇన్నర్ వాయిస్ ఇచ్చేస్తాం. సో మా ప్రతి రీక్రియేషన్లో అలానే ఉంటుంది. సో నా వాయిస్ కొత్తగా అనిపించుండొచ్చు, క్షమించండి. ఓకే. సో ఇంకా టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి? టీంలో కూడా మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా? టీంలో నాకు ఇష్టమైన వాళ్ళు అంటే టెక్నికల్ టీం పక్కన పెడితే నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, నాకు బాగా అన్ని పనిచేసేవాళ్ళు వినయ్, ఫరీద్, సూర్య, గుమ్మడి సాయి. ఓకే. సో వీళ్ళందరూ నాకు బాగా, గుమ్మడి సాయి అంటే సినిమాటోగ్రఫర్ మెయిన్గా ఉంటారు, అసోసియేట్గా ఉంటారు. సో వీళ్ళు నాకు చాలా ఫేవరెట్. అంటే అన్ని వర్క్స్ ఏది మీద వేసుకొని చేస్తారు. అంటే నేనున్నాను, ఎన్ని వర్క్స్ మళ్ళీ ఈ మన స్క్రీన్ మీద కనపడతాం, మనం డైరెక్షన్ చేస్తాం, బట్ ఇవి కాకుండా చాలా ఉంటాయి కదా వర్క్స్, షూటింగ్ అని అన్నీ హ్యాండిల్ చేస్తారు ప్రతిదీ. సో రిసీవ్ చేసుకోవటం, సినిమాటోగ్రఫర్ పరంగా సాగరం కింద గుమ్మడి సాయి చాలా నీట్గా వర్క్ చేసి, ఆయన బాగా కష్టపడి సాగర్ అని చెప్పింది. అంటే ఫ్రేమింగ్స్ అంత అద్భుతంగా వస్తున్నాయి అంటే సాగర్ అన్న, గుమ్మడి సాయి ఎఫర్ట్స్ ఉంటుంది వెనకాల, చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు. సో ప్రతిదీ నా కింద నాతో మాత్రం వినయ్, ఫరీద్, సూర్య, వెంకీ నలుగురు బాగా పనిచేస్తారు. నా కోసమే పనిచేస్తారు, రెమ్యునరేషన్ ఎవరు కాదు. ఓకే ఓకే. సో సార్ మీరు నెల్లూరు కుర్రాల తర్వాత నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే సినిమాని అనుకుంటున్నారు. ఓకే. సో మీరు మీ ఫ్యామిలీ ఏమైనా చెప్తారా, ఫ్యామిలీ గురించి నేపథ్యం? మా ఫ్యామిలీ వచ్చేసి నాకు బ్రదర్ ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ డిలైట్లో జాబ్ చేస్తారు. కొంచెం మా బ్రదర్ కొంచెం సపోర్ట్ ఉంటారు. సో ఈ ఫీల్డ్కి సంబంధించి ప్రతి ఒక్కటి చెప్తా ఉంటాడు. అండ్ అమ్మ నాన్న? మా డాడీ వచ్చేసి బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? బాగానే. ఫ్యామిలీ సపోర్ట్ అంటే స్టార్టింగ్ లో ఉండేది కాదు, మనకి ఎందుకు ఇవన్నీ అంటా ఉంటారు. సో ఏంటంటే కొంచెం మన ప్యాషనేట్ చూసి కొంచెం ఇప్పుడిప్పుడే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. సో వీళ్ళతో చేరి ఎంత టైం అయింది మీకు? 2 years అయింది. 2 years అయింది. ఓకే. 4 years ఛానల్ పెట్టి అయితే 2 years అయింది. ఓకే. సో 1 million సబ్స్క్రిప్షన్ ఉంది కదా, అంత ఈజీ కాదు కదా. ఈ గ్యాప్ లో మీరు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, లో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకు నేను ఛానల్ పెట్టాను అని ఎప్పుడైనా అనిపించిందా, లేదా దీనిపై ఎందుకు డిపెండ్ అయి ఉన్నాను అని అనిపించింది ఎప్పుడైనా? అనిపించింది. సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంటే మనకు రెవెన్యూ కావాలి, కంటెంట్ చేయాలంటే. మన దగ్గర అంత పెద్ద ఛానల్ ఉంది,
ఏ కంటెంట్ పెడితే దానికి వాల్యూ ఉండదు. సో ఒక కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంటే మనకి బడ్జెట్ అవుతుంది, ఎంత అవుతుందో తెలియదు క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలంటే. ఆ బడ్జెట్ మన దగ్గర లేనప్పుడు, మన కంటెంట్ చేయలేనప్పుడు వన్స్ ఒకసారి ముందుకు వచ్చేసాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి కూలి పని చేసుకోవడం చాలా కష్టమైంది, ఎవరికి అవ్వదు అది. సో అలా అనిపించింది చాలాసార్లు, కానీ నేను ఎక్కడ డౌన్ అవ్వాల, చేద్దాం గట్టిగా చేద్దాం అని. నాకైతే చాలాసార్లు స్ట్రగుల్స్ అనేది చెప్పుకుంటే చాలా ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెలుగులో వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, వెలుగులో వచ్చేంత వరకు చీకటిది ఎవరికి నీడు ఉండదు, వెలుగులో వచ్చిన తర్వాతే ఉంటుంది. సో చీకటిది చెప్పుకుంటే చాలా ఉన్నాయి. బట్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను తినకుండా నా కంటెంట్కి డబ్బులు పెట్టిన రోజులు ఉన్నాయి. నేను అసలు ఒక కంటెంట్ ఎంత అమౌంట్ పెట్టేసి లాస్ అయిపోయి పక్క రోజు బాధపడ్డ రోజులు ఉన్నాయి. తర్వాత ఏం చేయాలన్న మళ్ళీ లేచిన రోజులు ఉన్నాయి. హెల్త్ బాగాలేకపోయినా కంటెంట్లు చేసిన రోజులు ఉన్నాయి. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ కోసం తిరిగిన రోజులు ఉన్నాయి. రెవెన్యూ లేకుండా ఆటోలు వెనకాల పరిగెత్తిన రోజులు ఉన్నాయి, నడుచుకొని పరిగెత్తిన రోజులు ఉన్నాయి. సో ఏదైనా కూడా ప్రతిదీ నేను స్ట్రగుల్ చేసే వచ్చాను. ఇట్లా ఇంత మెచ్యూరిటీగా మీకు మాట్లాడుతున్నాను అనిపిస్తుందంటే నా స్ట్రగుల్స్ నేను చాలా పడ్డాను. ఇంకా ముందు ఎన్ని పడ్డాను కానీ రెడీ. బట్ మనకు ఒక ఛాన్స్ అయితే ఉండాలి, అట్లా ఆడియన్స్కి దగ్గరగా మన కంటెంట్స్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తుంటారు, మూవీస్కి ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి. పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది కదా, ఫైట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మరి ఏమనిపించింది? ట్రైలర్ ఎలా ఉంది? పుష్ప 2 ట్రైలర్ గురించి చెప్పాలంటే అసలు అమేజింగ్, అదిరిపోయింది. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే కనపడుతుంది ట్రైలర్లో. ఓకే, ఎక్కడ మా ఎక్స్పెక్టేషన్, యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ తగ్గుతాయి కొన్ని సినిమాలు, ఎక్కడ తగ్గకుండా 1 ఇంచ్ పైనే వచ్చింది. సో మేము ఫైట్స్ ఎప్పటి నుంచో చేయాలని ఉన్నాం, ఆ సినిమాలో వెయిట్ చేస్తున్నాం. ఆ సినిమా వచ్చిన తర్వాత ఫైనల్ చేసుకుంటాం ఏ ఫైట్ చేయగలుగుతాం అనేది. కానీ డెఫినెట్గా ఇంట్రెస్ట్గా ఉన్నాం. తర్వాత ఫైట్స్ తర్వాత ఏం చేస్తారు, ఫైట్సే మీ లైఫ్ అంటే కాదు. సో ఫైట్స్ చేసుకుంటూనే ఓన్ కంటెంట్స్ చేస్తాం, వెబ్ సిరీస్ చేస్తాం, మా దగ్గర ఉన్న టాలెంట్ ప్రతిదీ జనాలు చూపిస్తూ వస్తాం. దాని ద్వారా ఏమైనా మంచి కంటెంట్, మంచి ఆలోచన మాలో పుడితే మాత్రం ఖచ్చితంగా మేము మంచి సినిమాతో ముందుకు వస్తాం. ఓకే, బేసిక్గా మీరు మీ ఛానల్ గురించి చెప్పాలంటే వ్యూవర్స్కి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు? నన్ను సపోర్ట్ చేయాలంటేనా, యాక్చువల్గా నన్ను సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నేను ఎంత డిలే పెట్టిన కంటెంట్, ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, మీరు మెయింటైన్ చేస్తున్నారు ఛానల్ అనుకోండి, మంత్లీ 4 to 5 కంటెంట్స్ ఈజీగా పెడతారు. నేను 5 monthsకి ఒక కంటెంట్ పెడతా, అంత లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. ఎందుకు పెడతారు అంత డిస్టెన్స్ అంటే నాకు బడ్జెట్ ఇష్యూస్. 1 month కూడా పెట్టచ్చు కదా, పెట్టచ్చు, బట్ బడ్జెట్ ఉండాలి. సో ఇట్లా నేను 4 to 5 monthsకి ఒక కంటెంట్ పెట్టినా నన్ను ఎంకరేజ్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు. చాలామంది నన్ను సపోర్ట్ చేసిన కంటెంట్ వచ్చిందని చూసి ప్రతిదీ నన్ను ఎంకరేజ్ చేస్తారు. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను, మా ఆడియన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి. ఎప్పటికీ కూడా ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి కన్సిస్టెన్సీగా కంటెంట్లు ఇద్దామని నేను కష్టపడదామని ట్రై చేస్తున్నా. మోస్ట్లీ కష్టపడతాను, ప్రొడ్యూసర్ని తెచ్చుకోనైనా వాళ్ళకి మంత్లీ ఒక కంటెంట్ ఇచ్చేలా నేను ట్రై చేస్తాను ఎట్లయినా. ఓకే, సో అలా. సో అంటే మీ వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారేమో ఎప్పుడు వస్తుంది? అవునవును, వెయిట్ చేస్తూ ఉంటాను నేను. అసలుకి అంటే నేను అప్డేట్ ఇవ్వలేను అలాంటి సిచ్యువేషన్. ఇక్కడి నుంచైనా కన్సిస్టెన్సీగా పెట్టాలి కంటెంట్స్ అని అయితే ఆలోచనలో. ప్రతి క్షణం కంటెంట్ గురించి ఆలోచిస్తాడు ఎక్కువగా. కంటెంట్ ఏం చేయాలి, ఏం చేస్తే జనాలకు వస్తారు. ఓకే, ఒకవేళ నాది పోయింది అనుకోండి కంటెంట్, ఒక కంటెంట్ మాది డిలే అయిపోయింది, పోయింది, ఎందుకు పోయిందని ఆలోచిస్తా. ఏం మిస్టేక్ చేసాం, మిస్టేక్ చేసిన దాంట్లో ఆలోచించి మనం ఒక ఐడియా వచ్చింది, ఒక థాట్ వచ్చింది. ఒకవేళ నాది ₹1,00,000 లాస్ అయింది, ఒక 2 లక్షలు లాస్ అయింది అనుకో, ఆ థాట్ రావడానికి అది ఎందుకు ఫెయిల్యూర్ తర్వాతే కదా థాట్ వస్తుంది. ఇది ఫెయిల్ అవడానికి, ఈ థాట్ రావడానికి రీజన్ ఇది ఫెయిల్ అవడానికి, ఇది ఫెయిల్ అవడానికి కారణం నేను డబ్బు పెట్టడానికి. నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలంటే డబ్బు పోయింది కాబట్టి డిప్రెషన్కి వెళ్ళా. డిప్రెషన్కి వెళ్ళిన వచ్చిన థాటే నన్ను పైకి లేపేది. ఆ థాట్ తీసుకురావడానికి నేను 2 లక్షలు ఖర్చు పెట్టాను అనుకుంటా, పోయింది అనుకోండి. అర్థమైందా మీకు? ఓకే, సో ఇప్పుడు మీరు 4 years నుంచి ఒక ఛానల్ని రన్ చేస్తున్నారు. సో చాలా అప్ అండ్ డౌన్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి అప్కమింగ్ ఇప్పుడు ఎవరైతే ఛానల్ని తీసుకొని వచ్చి దానిపై డిపెండ్ అయి ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు, దీనిపై డిపెండ్ అవ్వచ్చు అని చెప్తారా, లేదా వద్దు అని చెప్తారా? డిపెండ్ అవ్వలేమండి ఈ రోజుల్లో. మీరు ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికే ఛానల్. ఓకే, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ సంపాదించడానికి కాదు, యూట్యూబ్లో సంపాదించడానికి కాదు. ఇప్పుడు నువ్వేంటి నువ్వు ఏం చేయగలుగుతావు, నీ టాలెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే. ఓకే, బ్లాగ్స్, రివ్యూస్ ఇవంటే మీకు సంపాదించడానికి. సో ఇంకా రకరకాల ఛానల్స్ ఉంటాయి. బట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వచ్చేసరికి మనం ఏంటని చూపించడానికి. ఓకే, రెవెన్యూ వస్తుంది, బట్ మీరు పెట్టినంత వస్తుందా అంటే చాలా మంది క్రియేటర్స్కి రాదు.
చాలా మంది క్రియేటర్స్కి వస్తుంది, అవును. అందులో ఎస్టాబ్లిష్మెంట్ అయిన క్రియేటర్స్కే వస్తాయి. మిగతా క్రియేటర్స్ అంతా స్ట్రగుల్స్లోనే ఉంటారు. 100 క్రియేటర్స్ ఉంటే ఇద్దరే వస్తాయి రెవెన్యూస్, 98 మంది స్ట్రగుల్స్లోనే ఉంటారు. సో మీరు ఏంటని ప్రూవ్ చేసుకోవడానికి రండి. ఓకే. అందులో డబ్బులు వస్తాయి కదా, ఇంత పెడితే ఇంత వస్తాయి, అంతా ఊహ భ్రమ, అంత ఉండదు. రియాలిటీ చాలా లోతు ఉంటుంది రియాలిటీ చూస్తే. ఓకే. అట్లా ఏం ఊహల్లో రాకూడదని నేను కోరుకుంటున్నా. వచ్చి ఓకే. ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది, ఏం చూపించగలుగుతా, ఏ స్కిల్ ఉంది అని చూపించడానికే యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఏదైనా సీన్ కూడా రిక్రియేట్ చేయొచ్చు కదా, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా, చేస్తాం, ఆదరిస్తారేమో డెఫినెట్గా జనాలు. చూస్తాం, ఫ్యూచర్ లో అది కూడా ట్రై చేస్తాం. సీన్ నాకు ఏంటంటే కొంతమంది కలిసినప్పుడు యూట్యూబ్లో బాగా సంపాదించేస్తున్నారు, మనం అవును. యూట్యూబ్ పెట్టేసుకుందాం అని భ్రమలో దిగేస్తారు. అవును, చాలా మంది అలాగే చాలా మంది ఉన్నారు. దిగేస్తారు. సో కిరణ్ అదే ఛానల్ నేను ఎంటర్ అయినప్పుడు అంటే పర్టికులర్గా చూశాను నేను. ఎంత కష్టపడితేనే ఇవి వస్తున్నాయి అనేది నేను చూశాను. అవునవును. బేసిక్ గా ఇప్పుడైతే ఒక నార్మల్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ అనేది నార్మల్ అయిపోయింది. సో మీరు అలా రన్ చేస్తూ వస్తున్నారు 4 years నుంచి, అంటే అది గ్రేట్. అవునండి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో అలా చేయటము, అది ఫైట్స్లో చేయడం చాలా కష్టం. షార్ట్ ఫిల్మ్ అనుకోండి, అది షార్ట్ ఫిల్మ్ కూడా సిమిలర్ బడ్జెట్ అవుతుంది, వెబ్ సిరీస్ అయినా సిమిలర్ బడ్జెట్ అవుతుంది, ఫైట్స్ అయినా సిమిలర్ బడ్జెట్స్ అవుతున్నాయి. ఏది ముట్టుకున్నా డబ్బు ఉంటేనే బయట ఏదైనా కంటెంట్ చేయగలుగుతాం. 0 బడ్జెట్లో నేనేం చేయలేను. ఎంతమంది నీ బడ్జెట్ పెట్టుకుంటేనే అవును, అది నేను చేయగలుగుతాను, జనాల ముందు తేగలుగుతాను. సో బడ్జెట్ అనేది ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి మస్ట్, ఇంపార్టెంట్. సో ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఫేవరెట్, నేను అందరినీ ఆదరిస్తాను. ఒకరంటే నాకు అందరు సీన్స్ చేయాలి కాబట్టి. లేదు అలా, ఇది అందరికి ఒక్కొక్కరి దగ్గర ఒక స్టైల్ ఇష్టం. నాకు మహేష్ బాబు గారు ఇష్టం, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. సో ప్రతి స్టార్ హీరో నాకు, అందరు హీరోలు ఇష్టం, అందరినీ ఇన్స్పైర్ అవుతా. ఒక్కొక్కరి దగ్గర ఒకటి తీసుకుంటాను. విజయ్ తలపతి గారు కూడా ఇష్టం నాకు, సో రామ్ చరణ్ గారు. ప్రతి దగ్గర ఒక్కొక్కటి, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క స్కిల్, ప్రతి డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విజన్ చూస్తుంటాం. ప్రతి సినిమా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ షో, వచ్చిన షోకి వెళ్ళిపోతాం, చూస్తాం, నచ్చితే ఇంకొక 10 సార్లు వెళ్తాం. అంత పిచ్చి సినిమా. సో మీ రాబోయే ప్రాజెక్ట్ కోసం అన్నిటికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ అండ్ యూ. నిజంగా జనాలు కూడా మిమ్మల్ని ఇలాగే ఆదరించాలి. అండ్ మాకు కొంచెం ఇంకేమైనా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి మీ Definitely. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో Definitely, వాళ్ళందరికీ. సీన్స్ ఇవే కాకుండా ఇంకేమైనా కొంచెం ట్రై చేస్తాం, చేస్తే ఇంకా ట్రై చేస్తాం, Try ఇంకా మంచి చేయండి. మంచి ప్లాన్స్ చేస్తాం. ఇప్పుడే కదా వెలుగులోకి వచ్చు, చాలా రోజుల తర్వాత ఆలోచించి ఈ వెలుగుని అలాగే తీసుకెళ్లాలని కోరుకుంటాం. ఓకే. సో ఒకవేళ మీరు మంచి పొజిషన్కి వెళ్తే మళ్ళీ ఒక 1 year లో అప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇస్తారు కదా. ఖచ్చితంగా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కూడా సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.